శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం 1 ఏప్రిల్ 2026 నుండి 30th ఏప్రిల్ 2026 వరకు కూడా ఈ 30 రోజులు 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా గ్రహాల యొక్క స్థితిగతుల గురించి తెలుసుకుందామండి. అంటే గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయి, ఏ ఫలితాలు ఇస్తారో తెలుసుకుందాం. మేషరాశి. మేషరాశిలో రవి, బుధ, శుక్రులు ఉన్నారు. రవి 14th నుంచి వస్తున్నాడు. రవి బుధుల కాంబినేషన్ బుధాదిత్య యోగము అంటాం. మేషరాశిలో ఉంటే బుధాదిత్య యోగం. సరే, శుక్రుడు 19th నుంచి వృషభ రాశిలోకి వచ్చేస్తున్నాడు. సెకండ్ హౌస్ లార్డ్ అంటే మేషరాశికి సెకండ్ హౌస్ అనమాట. ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాడు. థర్డ్ భావంలో మిథున రాశిలో గురుడు ఉన్నాడు. అంతేకాకుండా పంచమ స్థానంలో కేతువు అంటే సింహరాశిలో కేతువు, అలాగే కుంభరాశిలో కుజబుధ రాహువులు, అలాగే మీనరాశిలో రవి, శని, కుజబుధులు ఉన్నారు. సో 12 రాశుల్లోనూ ఏ రాశులు ఎలా ఉన్నారో తెలుసుకున్నాం. ఇందాక మిథున రాశిలో గురుడు కూడా ఉన్నాడండి. థర్డ్ భావం అంటే మిథున రాశిలో అని చెప్పాలి. సో ఈ విధంగా ప్లానెటరీ పొజిషన్ ఉంది. ముందుగా మేషరాశి వారికి ఈ నెలలు కూడా అద్భుతమైన యోగాలు ఉన్నాయి. ముఖ్యంగా బుధాదిత్య యోగం ఉంది. అంటే ఆయుర్దాయాన్ని, ఆయుష్ని, ఇతడి వాళ్ళని పోషించే శక్తిని, అదృష్టాన్ని, ధన సంపదల్ని కలిగిస్తాడు. ధనం విషయంలో ఈ నెలలు కూడా 19th నుంచి కూడా ఏమాత్రమూ ఇబ్బంది పడరు. కుటుంబంలో కూడా వృద్ధి కలుగుతూ ఉంటుంది, ధనప్రాప్తి కలుగుతూ ఉంటుంది. విద్యార్థులకి అద్భుతమైన విద్య వస్తుందండి. ఎందుకంటే శుక్రుడు ద్వితీయ భావంలో ఉన్నా కూడా విద్యని బాగా ఇస్తాడు. విద్యార్థులకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మంచి ఉన్నతమైన విద్య, ఉన్నతంగా వాళ్ళు రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మీ మదర్ గారి ఆరోగ్య పరిస్థితి కూడా చాలా బాగుంటుంది. ఆవిడ వలన మీరు విద్యలో కూడా బాగా రాణించడము, ఉన్నతంగా రాణించడానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా వేదశాస్త్ర విద్య కూడా రావడానికి ఎక్కువ అవకాశాలు చాలా చాలా బాగున్నాయి. ముఖ్యంగా వివాహాది శుభకార్యాలు, వివాహాది వేడుకలు మీ ఇంట్లో జరగడానికే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా గురుడు కూడా సప్తమ స్థానాన్ని చూడడం వలన, సప్తమాధిపతి ద్వితీయ భావంలో ఉండడం వలన వివాహాలు చేయడానికి ధనప్రాప్తి కలుగుతుంటుంది. అంటే ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. అంటే వివాహాలు చేయాలనుకుంటే ధనం మీకు వస్తూనే ఉంటుంది, డబ్బుకి లోటు ఉండదు. అంతేకాకుండా భార్యాభర్తల యొక్క సంపూర్ణ వంటి అదృష్టము, ఆరోగ్యము, అలాగే వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు చాలా బాగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి అనురాగము, అదృష్టాలు ఎక్కువ తోడవుతాయి అంటున్న సందేహం లేదు. వాళ్ళ వలన వ్యాపారాభివృద్ధి కూడా కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంటే వైవాహిక జీవితంలో చాలా అద్భుతంగా ఉంటుందండి. మీరు కోరుకున్న సంబంధాలు మీకు రావడము, ఎంతో కాలంగా ఆగిపోయినటువంటి సంబంధాలు, పెండింగ్లో ఉన్న సంబంధాలు కూడా మీకు కుదరడానికే ఎక్కువ అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. అంతేకాకుండా భాగ్యాధిపతి భాగ్యస్థానాన్ని చూసుకోవడం వల్ల కూడా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దీనివలన ఉన్నతమైన విద్య రీత్యా మీరు విదేశాలు వెళ్తారు. అక్కడ బాగా చదువుకోవడము, అలాగే మీరు ఇంజనీరింగ్ విభాగాల్లో కానీ ఉన్నవారికి కానీ, డాక్టర్స్ సంబంధించిన విద్య కానీ, కొంతమంది ఎంఎస్ కోసం వెళ్తుంటారు, ఉన్నతమైన విద్య కోసం విదేశాలు వెళ్తుంటారు. అలాగే మాస్టర్స్ ఇన్ లా, ఇటువంటి విద్యలకు సంబంధించిన విద్యల కోసము విదేశాలు వెళ్ళడము ఎక్కువగా అవకాశం ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగాలు కూడా రావడానికి అవకాశం మీకు ఉంది. అంతేకాకుండా విద్య రీత్యా విదేశాలు వెళ్ళే వాళ్ళకి స్టాంపింగ్ కూడా అవుతుంది. వీసా అంటాం కదా, వీసా రావడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. విద్యలో బాగా రాణిస్తారండి. మీరు ఏం అనుకున్నారో ఆ యూనివర్సిటీస్లో కూడా మీకు రావడానికే అవకాశం ఉంది. విదేశాలే కాదండి, ఇండియాలో మీరు ఎక్కడున్నా అక్కడ మంచి ఉన్నతమైన విద్య రావడానికే ఎక్కువ అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ప్రొఫెషనల్గా చాలా 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 బాగుంది. అంటే ఏంటి, ప్రొఫెషనల్గా అంటే ఉద్యోగస్తులకి, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు కూడా అవకాశాలు బాగున్నాయి. ఉద్యోగ రీత్యా మీరు దూర ప్రాంత ప్రయాణాలు, అదే విదేశ పర్యటనలు కూడా చేయడానికి అవకాశం ఉంది. అంటే ఏంటంటే విదేశాలకి మీరు ఉద్యోగ రీత్యా వెళ్ళడానికి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళడానికి అక్కడ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా డాక్టర్స్ వృత్తిలో ఉన్నవారు కూడా విదేశాలు వెళ్ళడానికి, వృత్తి అంటే మీకు వ్యాపారం అవ్వచ్చు, వృత్తి కూడా అవ్వచ్చు, కానీ విదేశాలు వెళ్ళడానికి అద్భుతమైన అవకాశాలు చాలా చాలా బాగున్నాయి.
కానీ శనీశ్వరుడు 12వ భావంలో కుజుడితో కలిసి ఉండడం వల్ల చిన్న ఇబ్బందులు ఎదురవుతాయండి మీకు. కొద్దిగా వాటిని జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. ఇంకా వ్యాపార లక్షణాలు అద్భుతంగా ఉందండి. ముఖ్యంగా లాభస్థానంలో కుజుడితో కలిసిన రాహుతో కలిసినటువంటి బుధుడు ఉన్నాడు. అసలు యాక్చువల్గా బుధ రాహువులు కుజుడు ఉండడం వల్ల ఇంజనీరింగ్ విభాగాల్లో ఉన్న వారికి, కుజుడు బుధుడు కాంబినేషను ఇంజనీరింగ్ విభాగాల్లో ఉన్న వారికి, గణిత శాస్త్రంలో విభాగంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగ ప్రాప్తిలో ఉద్యోగంలో బాగా డెవలప్ అవుతారు. వ్యాపార రంగంలో కూడా సాఫ్ట్వేర్ రంగ వ్యాపారాలు, అలాగే రియల్ ఎస్టేట్ రంగ బిజినెస్లు, బుధ రాహులు కలియక వలన సినిమా రంగంలో ఉన్న వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. పెట్టుబడులు కూడా మీరు సినిమా రంగంలోనూ అలాగే మీ వ్యాపార సంస్థలను పెట్టుబడి పెట్టినా కూడా దానికి రెట్టింపు ఫలితాలు, లాభాలు రావడానికి బుధ రాహువులే కారణం. లాభస్థానంలో ఉన్న రాహువు, లాభస్థానంలో ఉన్న కుజుడే అత్యంత ధనాన్ని ఇవ్వడానికే ఎక్కువ అవకాశాలు బాగా ఉన్నాయి. అంతేకాకుండా మీ వ్యాపారాల్లో కూడా వ్యాపారాల రీత్యా మీరు విదేశాలు వెళ్ళడము, సినిమా షూటింగ్ల రీత్యా కూడా విదేశాలు వ్యాపారాలు, అది కూడా వ్యాపారాలే. అంటే కళారంగంలో కూడా మీకు బాగా రాణించడము, బుధరాహులు కుజరాహుల వలన కూడా మీకు వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా మీరు అనుకున్నటువంటి స్పోర్ట్స్ దాని వలన కూడా బాగా రాణించడము, విదేశాల్లో ఉన్నతంగా రాణించడము, ధనయోగము కలగడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మీకు ఏంటంటే 12వ భావంలో శనితో కలిసిన రవితో కలిసిన కుజబుధులు ఉన్నారు. అంటే ఏంటంటే మీకు నీటి వలన ప్రమాదము, అగ్ని వలన ప్రమాదం ఉండడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుందండి మీకు. కొద్దిగా అంటే రవి శనులు కాంబినేషను, రవితో కలిసిన కుజుడు 30 ఏళ్ళకి ఒకసారి వస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరు కలయిక 30 ఏళ్ళు ఒకసారి మీనరాశిలో కలుస్తుంటారు. కాబట్టే ఆ శనితో కలిసిన కుజుడు వలన కొద్దిగా యాక్సిడెంట్స్ అవ్వడము, అగ్ని ప్రమాదాలు జరగడము, నీటి వలన ప్రమాదాలు జరగడానికే ఎక్కువ అవకాశం ఉన్నాయి. అందువలన మీరు ఉద్యోగరీత్యా కానీ, ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, విదేశాల ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, కారుల్లో ప్రయాణం చేసేటప్పుడు కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఈ నెలలో పరిహారాల గురించి చెప్పుకుందామండి. ఈ నెలలో ఏంటంటే మనకి 20వ తారీఖుని ఒక అద్భుతమైనటువంటి అక్షయ తృతీయ అని వస్తుందండి. ఏప్రిల్ 20 అక్షయ తృతీయ రోజు ఏ మంచి పనులు చేసినా బంగారం కొనుక్కోవాలని లేదండి. బంగారం కొనుక్కుంటే మంచిదే. కానీ ఆ రోజు ఎంత దానం చేసినా, మీ వస్తువులు కానీ, అంటే అన్నదానం కానీ, జలదానం కానీ, అలాగే మీరు ఏ దానం, ఇంకోటి చెప్పాలి, గొడుగు, చెప్పులు, ఏ దానం చేసినా కూడా రెట్టింపు ఫలితాలు, అక్షయమైన ఫలితాలు వచ్చి తీరుతాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి అక్షయ తృతీయ రోజుని ఎక్కువగా మీరు ధనం వెచ్చించి ఎక్కువగా జలదానము, నీళ్ళని దానం చేయాలి, అన్నదానం, ఈ రెండు మోస్ట్ ఇంపార్టెంట్ చేయాలి. అంతేకాకుండా 27వ తారీఖున సింహాచలంలో మనకి చందనం యొక్క అలంకారాలు ఉంటూ ఉంటాయి లక్ష్మీ నరసింహస్వామి వారికి. ఆ రోజును కూడా స్వామివారిని పూజించడం, దర్శనం చేసుకోవడం వలన 12 రాశుల వారికి ఉన్నటువంటి ఏదైనా గ్రహ ప్రభావాలు ఉంటే చక్కగా తగ్గిపోవడానికి. నా పేరు వాడ్రే వాదినారాయణరావు అండి. మీకు ఏమైనా ఆస్ట్రాలజికల్గా అంటే మీరు జాతకాలు చూపించుకోవాలనుకుంటే, అంటే ఒకవేళ అంటే మీకు ఉద్యోగాల కోసమనో, వివాహాల కోసమనో అనేక రకాల సమస్యలు ఉంటుంటాయి జాతకాల్లో. మీరు మీ జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 ఉండాలండి. ఈ 3 ఉంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు పంపిస్తే మీ జాతకాలు కూలంకషంగా పరిశీలించి మీకు కంప్లీట్గా మీకు చెప్పడానికి అవకాశం చేస్తాను. నాకు 36 ఏళ్ళ అనుభవం కూడా ఇందులో ఉంది. ప్రొఫెషనల్ కాస్ట్ అకౌంటెంట్. సో కాబట్టి మీకు ఏ మాత్రం అవకాశం ఉన్నా మీరు ఉపయోగించుకోండి. మీకు ఎటువంటి సందేహం పడవలసిన అవసరం లేదు. ముఖ్యంగా వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా నేను సలహాలు ఇవ్వగలను, చూడగలను కూడా. మీకు ఏమైనా వాస్తు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆది ఆస్ట్రాలజీని సందర్శించవచ్చు. నేనే స్వయంగా మీకు ఫోన్ చేస్తూ ఉంటాను.